నమస్కారం. మీరు చూస్తున్న టీడీ న్యూస్ కేఎన్ఆర్. కరీంనగర్లో వరుస విజయాలతో బీజేపీ శ్రేణుల్లో ఉత్సాహం ఉరకలేస్తోంది. మరో అడుగు ముందుకు వేసి కార్పొరేషన్ ఎన్నికలకు, స్థానిక సంస్థల ఎన్నికలకు అందరికన్నా ముందే సన్నద్ధమవుతోంది. అందులో భాగంగా నేడు కరీంనగర్లోని ఓ ఫంక్షన్ హాల్లో బీజేపీ ముఖ్య నేతలతో సన్నాహక సమావేశాన్ని ఏర్పాటు చేసింది. ఈ సమావేశానికి ముఖ్య అతిథులుగా కేంద్ర మంత్రివర్యులు బండి సంజయ్ గారు, ఎమ్మెల్సీలు అంజిరెడ్డి గారు, మల్కా కొమరయ్య గారు ముఖ్య అతిథులుగా విచ్చేస్తున్నారని బీజేపీ పశ్చిమ జోన్ సీనియర్ నాయకులు జాడి బాలరెడ్డి గారు తెలిపారు. ఈ ధర్మిల జాడి బాలరెడ్డి గారి ఆధ్వర్యంలో 17, 18, 19 డివిజన్ల బీజేపీ నాయకులు, ఇన్ఛార్జీలు, బూత్ అధ్యక్షులు, ఇన్ఛార్జీలు శాతవాహన యూనివర్సిటీ నుండి ర్యాలీగా బయలుదేరి సన్నాహక సమావేశంలో పాల్గొనేందుకు వెళ్లడం జరిగింది. బీజేపీ పశ్చిమ జోన్ సీనియర్ నాయకులు జాడి బాలరెడ్డి గారితో పాటుగా ఈ సమావేశంలో పాల్గొనేందుకు వెళ్లిన వారిలో 19వ డివిజన్ బీజేపీ నాయకులు పర్వతం మల్లేశం, జోన్ కో కన్వీనర్ విష్ణు ప్రసాద్ రావు, జిల్లా ఎస్సీ మోర్చా అధికార ప్రతినిధి గోదారి నరేష్, బూత్ ఇన్ఛార్జ్ బండ రాకేష్, వినీత్, బూత్ అధ్యక్షులు లక్ష్మణ్ తదితరులు పాల్గొని బయలుదేరి వెళ్లడం జరిగింది. నరేంద్ర మోడీ గారి నాయకత్వం వర్ధిల్లాలి. నరేంద్ర మోడీ గారి నాయకత్వం వర్ధిల్లాలి. బండి సంజయ్ గారి నాయకత్వం వర్ధిల్లాలి. బీజేపీ జిందాబాద్. బీజేపీ జిందాబాద్. బండి సంజయ్ నాయకత్వం వర్ధిల్లాలి. బీజేపీ జిందాబాద్. నరేంద్ర మోడీ నాయకత్వం వర్ధిల్లాలి. కిషన్ రెడ్డి గారి నాయకత్వం వర్ధిల్లాలి. బండి సంజయ్ నాయకత్వం వర్ధిల్లాలి. బీజేపీ జిందాబాద్. भारत माता की नायकत्వం నరేంద్ర మోడీ నాయకత్వం కిషన్ రెడ్డి నాయకత్వం బండి సంజయ్ నాయకత్వం బీజేపీ బీజేపీ జై శ్రీరామ్ జై శ్రీరామ్. బీజేపీ కరీంనగర్ నగరపాలక సంస్థ ఆధ్వర్యంలో కూడా నగరపాలక కరీంనగర్ కార్పొరేషన్ ఎన్నికలలో భాగంగా కరీంనగర్ ఎన్నికల సన్నాహ సమావేశం ఈరోజు కరీంనగర్ కాశ్మీర్ గడ్డలోని ఎస్బీఎస్ ఫంక్షన్లో ముఖ్య అతిథిగా బండి సంజయ్ గారు, అదేవిధంగా ఇటీవల ఎన్నికైనటువంటి ఎమ్మెల్సీ గ్రాడ్యుయేట్స్ మన ఎమ్మెల్సీ అంజిరెడ్డి గారు, అదేవిధంగా టీచర్స్ ఎమ్మెల్సీ నుండి ఎన్నికైన మల్కా కొమరయ్య గారు ముఖ్య అతిథులు విచ్చేస్తున్న సందర్భంగా పెద్ద ఎత్తున కూడా ఈ కరీంనగర్ కార్పొరేషన్ ఏ విధంగా కైవసం చేసుకోవాలి, ఇక్కడ మేయరు బీజేపీ జెండాను మేయరు సీటును కైవసం చేసుకొని బీజేపీ జెండాను రెపరెపర ఆడించే విధంగా ఈరోజు సన్నాహ సమావేశం, ఎన్నికల సన్నాహ సమావేశం నిర్వహిస్తున్నారు. ఈ యొక్క ఏదైతే కరీంనగర్ ఇప్పుడు నూతనంగా అనేక అంటే ఒక 7-8 గ్రామాలకు నూతనంగా కరీంనగర్ కార్పొరేషన్లో విలీనం జరిగింది. కరీంనగర్ కార్పొరేషన్లో గతంలో పోయినసారి 60 డివిజన్లు ఉండేది, ఇప్పుడు 66 డివిజన్లతోని నూతనంగా ఇంకా 6 డివిజన్లు కొత్తగా ఏర్పడుతున్నాయి. ఈ డివిజన్లు అన్నింటినీ కలుపుకొని కూడా 66 డివిజన్ల లోపల కూడా బీజేపీ పార్టీ నుంచి పోటీ చేసే అభ్యర్థులు బీజేపీ పార్టీ నుండి 66 డివిజన్లో కూడా మన యొక్క సత్తాను చాటాలే, పార్టీని కూడా గెలిపించే విధంగా మనందరం కూడా నాయకులు, కార్యకర్తలు కూడా కృషి చేయాలని ఈ యొక్క సన్నాహ సమావేశం నిర్వహించబడుతుంది. ఈ యొక్క ఏదైతే కార్యక్రమం ఈ యొక్క కార్పొరేషన్ లోపల ఈ యొక్క బీఆర్ఎస్ ప్రభుత్వం, గతంలో బీఆర్ఎస్ ప్రభుత్వం ఉండే, బీఆర్ఎస్ ప్రభుత్వంలో కూడా అనేకమైన స్మార్ట్ సిటీ నిధులు కూడా కేంద్ర ప్రభుత్వము రిలీజ్ చేసి ఈ యొక్క స్మార్ట్ సిటీని అన్ని రకాల కూడా స్మార్ట్ సిటీ నిధులతోనే ఈరోజు ఇక్కడ ఈ సీసీ రోడ్లు కానీ, డ్రైనేజీలు కానీ, అదేవిధంగా ఈ యొక్క మన యూనివర్సిటీ ఏరియా కూడా అభివృద్ధి జరిగిందంటే కేవలం అది స్మార్ట్ సిటీ నిధులు కేంద్రం నుంచి నరేంద్ర మోడీ గారి ప్రభుత్వంలో వచ్చిన నిధులతోనే అభివృద్ధి జరిగిందని ఈ సందర్భంగా తెలియజేస్తున్నా. ఆ రోజు బీఆర్ఎస్ ప్రభుత్వంలో ఈ నిధుల కొరకు అనేక మార్లు కూడా ఏదైతే మన వాళ్ళ సగభాగం ఏదైతుందో దాని కొరకు బీజేపీ పార్టీ తరఫున అనేక ఉద్యమాలు తీసుకోవడం జరిగింది. ఆ ఉద్యమాల్లో కూడా మీరు ఎప్పుడు ఈ నిధులు ఇస్తారని కేటాయిస్తారు, ఈ యొక్క స్మార్ట్ సిటీ ఇస్తారని కూడా అనేక ఉద్యమాలు చేయడం వల్ల కొద్ది గొప్ప నిధులనే బీఆర్ఎస్ ప్రభుత్వము ఇచ్చి వారి యొక్క మేము ఇచ్చినామని గొప్పలు చెప్పుకునే ప్రభుత్వం గతంలో ఉన్నటువంటి బీఆర్ఎస్ ప్రభుత్వం. అదేవిధంగా ఈరోజు మనం ఒక్కసారి చూసుకుంటే కూడా ఈ స్మార్ట్ సిటీ నిధులతో తప్ప అభివృద్ధి జరిగింది తప్ప ఇప్పటి వరకు కాంగ్రెస్ ప్రభుత్వం సంవత్సరం అవుతుంది, ఎన్నికై సంవత్సరంన్నర అవుతుంది, ఇప్పటి వరకు ఇక్కడ ఉన్నటువంటి పాత 60 డివిజన్ల లోపల కూడా ఎక్కడ కూడా ఎలాంటి అభివృద్ధి జరగడం లేదు. మోరీలు కూడా ఇబ్బందికరంగా ఉన్నాయి, ఎక్కడి నీళ్ళు అక్కడ కూడా డ్రైనేజ్ కూడా వచ్చే నీళ్ళు ఏదైతున్నాయో ఎక్కడి నీళ్ళు అక్కడ ఆగిపోయి అనేక మంది చుట్టుపక్కల ఇళ్ల వారికి సువాసన వచ్చకుండా కూడా ఎక్కడైతే అనేక ఇబ్బందులు కూడా ఏర్పడుతున్నాయి.
మోరీల వ్యవస్థ కానీ రోడ్ల వ్యవస్థ కానీ అస్తవ్యస్తంగా తయారైంది, పరిశుభ్రత లోపించింది. కాబట్టి ఈ యొక్క కాంగ్రెస్ ప్రభుత్వం కూడా ఎక్కడ కూడా ఏదైతే అభివృద్ధి అని చెప్పిందో ఏ అభివృద్ధి జరగడం లేదు. కాబట్టి స్మార్ట్ సిటీ లోపల అభివృద్ధి జరగాలి. మళ్ళీ కూడా ఈ యొక్క బీజేపీ పార్టీ ఇక్కడ మేజర్ సీటును కైవసం చేసుకునే ఈ కూడా 66 డివిజన్లు నూతనంగా 6 డివిజన్లతో 66 డివిజన్లతో పడుతున్నటువంటి కార్పొరేషన్ను ఖచ్చితంగా అభివృద్ధి జరగాలి. ఇక్కడ రోడ్లు కానీ డ్రైనేజ్ వ్యవస్థ కానీ అదేవిధంగా ఇంకా రకరకాల కార్యక్రమాలు అభివృద్ధి చెందాలంటే ఖచ్చితంగా మనందరం కూడా ఈ డివిజన్ కార్పొరేషన్ ప్రజలందరికీ మేము అందరం తెలియజేస్తున్నాం. నరేంద్ర మోడీ గారి ప్రభుత్వంలో కూడా నరేంద్ర మోడీ గారి వారి యొక్క పరిపాలనలో కూడా మనం ఈ కార్పొరేషన్ కూడా అభివృద్ధి చేసుకుందాం. ఖచ్చితంగా మీరందరూ కూడా బీజేపీ పార్టీకి అండగా ఉండండి. బీజేపీ పార్టీని ఇక్కడ రాబోయే ఎన్నికల లోపల కూడా ఈ కార్పొరేషన్ ఎన్నికల లోపల బీజేపీ పార్టీకి బీజేపీ అభ్యర్థులకు కూడా మీరు ఓట్లేసి గెలిపిస్తే ఖచ్చితంగా కూడా ఈ యొక్క కార్పొరేషన్ అనేకమైన నిధులు స్మార్ట్ సిటీ నిధులు తీసుకొచ్చి అభివృద్ధి చేస్తారు. బీజేపీతోనే సాధ్యమవుతుంది, నరేంద్ర మోడీ గారి పరిపాలనతోనే సాధ్యమవుతుంది. ఇక్కడ మన కేంద్ర మంత్రి బండి సంజయ్ అన్న గారు ఇక్కడనే ఉన్నారు, మంత్రిగా ఉన్నారు. కాబట్టి ఈ యొక్క స్మార్ట్ సిటీ మీద మన యొక్క కార్పొరేషన్ మీద దృష్టి పెట్టి ఈ కార్పొరేషన్ కూడా ముందు తీసుకెళ్ళి అనేకమైన అభివృద్ధి చేస్తాడు. కాబట్టి మీరందరూ కార్పొరేషన్ ప్రజలందరూ కూడా మళ్ళొక్కసారి కూడా తెలియజేసేది, మీరందరూ కూడా బీజేపీ పార్టీకి అండగా ఉండండి. బీజేపీ పార్టీకి కార్పొరేషన్ ఎన్నికల్లో కూడా ఖచ్చితంగా కూడా అత్యధిక ఓట్లు వేసి అత్యధిక మెజార్టీతో గెలిపించాలని ఈ సందర్భంగా తెలియజేస్తూ భారత్ మాతాకి భారత్ మాతాకి భారత్ మాతాకి నరేంద్ర మోడీ గారి నాయకత్వం. మీ పేరు చెప్పండి సార్. జాడిబాల్ రెడ్డి, పశ్చిమ జోను, కరీంనగర్. మీరు చూస్తున్నది టీడీ న్యూస్ కేఎన్ఆర్. మరిన్ని వార్తా కథనాల కోసం సబ్స్క్రైబ్ చేయండి, షేర్ చేయండి, లైక్ చేయండి. అస్సలాము అలైకుం, నమస్కారం, ధన్యవాదాలు.